Yeah, welcome back to our YouTube channel once again. So today we are going to discuss about mechanical properties of solids. Lesson number 10, junior physics, first year physics law. Lesson number 10. What is our lesson? Mechanical properties of solids. So ఇంతకంటే ముందు వీడియోలో మనము ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 చేసినాం, పార్ట్ 2 చేసినాం, పార్ట్ 3 చేసినాం, ఇది పార్ట్ 4 వీడియో అవుతుంది. సో ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ టైపింగ్ పర్పస్ ఓన్లీ. దెన్ ఆఫ్టర్ దీంట్లో మనకు ఎంసెట్ ఉంది, నీట్ ఉంది, ఐఐటి ఉంది. సో ఈ ఛానల్ మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. క్వశ్చన్ ఏమొస్తుందంటే డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద సేమ్. అంటే స్ట్రెయిన్ ఎనర్జీకి మనం ఈక్వేషన్ ని డిరైవ్ చేయాలి. ఆర్ లేదు అంటే explain the concept of elastic potential energy in a stretched wire and hence obtain the expression for it. అంటే రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకటే. మీకు టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ నంబర్ 6, క్వశ్చన్ నంబర్ 12 ఉంటాయి. ఆ క్వశ్చన్ నంబర్ 6, 12 కి రెండింటికి ఆన్సర్ ఒకటే. క్వశ్చన్ ఏమొస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఎందుకంటే స్ట్రెయిన్ ఎనర్జీ లేదా పొటెన్షియల్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్. అంటే ఇప్పుడు ఎప్పుడు వర్తిస్తుంది ఈ క్వశ్చన్? పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ. అంటే ఏదైనా ఒక బాడీలో ఏదైనా ఎనర్జీ కనుక స్టోర్ చేసుకుంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం డ్యూ టు ఇట్స్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ అంటే ఏంది? ఏదైనా బాడీ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే దాంట్లో డైమెన్షన్స్ లో ఏం రావాలి? చేంజ్ రావాలి. అంటే లెంత్ లో చేంజ్ రావచ్చు, ఏరియాలో చేంజ్ రావచ్చు, వాల్యూలో చేంజ్ కనుక వస్తే డైమెన్షన్ లో చేంజ్ వస్తుంది, దాన్ని ఏమంటాం? డిఫార్మేషన్ అంటాం. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ డ్యూ టు ఏ డిఫార్మేషన్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ వాట్? స్ట్రెయిన్ ఎనర్జీ. దట్ ఇస్ యువర్ క్వశ్చన్. అంటే ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ మనము ఒక ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. ఎలా చేస్తామో చూడు మీరు కూడా. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ డిరైవ్ చేయాలంటే టేక్ వన్, ఒక వైర్ తీసుకుంటా ఉన్నాను. ఏంటది? వైర్. ఈ వైర్ ఇనిషియల్ లెంత్ వచ్చి ఎల్. వైర్ ఇనిషియల్ లెంత్ ఎంతంట? ఎల్. వెన్ వీ అప్లై ద డిఫార్మేషన్ ఫోర్స్ ఆన్ ద వైర్, ఈ వైర్ పైన డిఫార్మేషన్ ఫోర్స్ ని అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఇట్ విల్ బి ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ అయింది? ఎంత ఇంక్రీజ్ అయింది? ఎక్స్ ఇంక్రీజ్ అయింది. ఒరిజినల్ లెంత్ ఎంత? ఎల్. చేంజ్ ఇన్ లెంత్ ఎంత? ఎక్స్. అంటే ఇంత మనం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయిందంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్టెండ్ అయిందంటే ఇక్కడ వర్క్ జరిగినట్టు. సార్ నో వాట్ ఇస్ అవర్ వర్క్ డెఫినేషన్ ఆఫ్ ది వర్క్? ఎఫ్ ఇంటూ ఎస్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎప్పుడు అప్లై చేసినాం? దీనిపైన వెయిట్ వేసినాం. వెయిట్ వేస్తే ఫోర్స్ అప్లై చేసినాం, అది కిందికి సాగింది, ఎలాంగేషన్ అయింది, డిస్ప్లేస్మెంట్ అయింది ఫోర్స్ అప్లై చేసినప్పుడు. అంటే వర్క్ డన్ dW is equal to F into X. అంటే X డిస్ప్లేస్మెంట్ జరిగింది వైర్. ఇక్కడ A అంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అంటే ఇక్కడ మిడిల్ లో ఉంటుందా? అంటే ఇంత క్రాస్ సెక్షన్ ఉంది అనమాట వైర్. ఓకేనా? ఎఫ్ అంటే అప్లైడ్ ఫోర్స్, ఎక్స్ అంటే ఎలాంగేషన్ అయింది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటిది? వర్క్ డన్. ఓకేనా? మనకి ఇందాక యంగ్స్ మోడల్స్ కి మనం ప్రీవియస్ వీడియోలో చేసినాం. యంగ్స్ మోడల్స్ ఫార్ములా ఏంటంటే యంగ్స్ మోడల్స్. Young's modulus is denoted by y is equal to మనకు ఆల్రెడీ you know that formula and the longitudinal stress by longitudinal strain. Longitudinal stress formula ఏంటంటే F by A by delta L by L కదా. delta L by L అంటే ఇక్కడ delta L అంటే ఏంది? x. టోటల్ లెంత్ ఎంత? L. అంటే ఇట్ ఈస్ ఇది ఏ ఫార్ములా? longitudinal stress by longitudinal strain. ఇప్పుడు నువ్వు y is equal to ఏ ఫార్ములా రాయొచ్చు? F L పై పోతే ఇంటూ A ఇంటూ x.
దిస్ ఇస్ y. అయితే దీన్నే మనం ఏం చేసుకోవచ్చు అంటే దీని నుండి మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది y a x is equal to f l. అర్థమవుతుంది ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అదే మరి f is equal to ఏం రాసుకోవచ్చు దీంట్లో f is equal to y a x y రాయచ్చా f is equal to రాయచ్చా ఇప్పుడు మనం ఇది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇక్కడ మనకి f ఉంది ఈ f ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి f ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్ dw is equal to integration f x here now ఇంటిగ్రేషన్ dw అంటే ఏంది ఇంటిగ్రేషన్ dx అంటే ఫార్ములా ఏమని చెప్తాము x మరి ఇంటిగ్రేషన్ dw అంటే w ఇంటిగ్రేషన్ f వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి వాట్ ఇస్ f here ఏంటి y a x y l క్లియర్ ఇంటూ ఏముంది మళ్ళీ ఒక x ఉంది x ఉందా dx అనుకో ఇక్కడ dx ఇక్కడ కూడా dx అంటే అంత ఎలాంగేషన్ అయింది స్మాల్ లెంత్ చేంజ్ ఇన్ లెంత్ అంటే ఓకే యా ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనిపిస్తుందా ఇక్కడ w is equal ya l అనేది కాన్స్టెంట్ బయట తీయండి ya by l is a constant integration of x into dx ఉంది x into dx ఇంకొక ఫార్ములా తెలవాలి ఇంటిగ్రేషన్ x dx కి ఇంటిగ్రేషన్ x dx కి ఫార్ములా ఏంటంటే x స్క్వేర్ బై 2 అవుతుంది ఏమైందంట x స్క్వేర్ బై 2 ఇది కూడా మీకు తెలియాలంటే ఇదే యూట్యూబ్ క్లాస్లో దీంట్లోనే ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ కూడా నేను అప్లోడ్ చేసిన దాంట్లో ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములా అక్కడ చూసుకోండి సో దాని నుంచి ఇది వస్తుంది ఇప్పుడు ఏం రాస్తాం y a by l ఇంటూ ఇక్కడ ఎంత ఏం రాసుకోవచ్చు x స్క్వేర్ బై 2 అర్థమైందా ఇంటిగ్రేషన్ x dx ఏమవుతుంది x స్క్వేర్ బై 2 అవుతుంది అంటే ఇక్కడ కూడా దీన్ని x స్క్వేర్ బై 2 రాసేసాం ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే హాఫ్ ఉందా ఇలా 1/2 అంటే హాఫేగా ఇస్తాను ఇక రిమైనింగ్ ఏముంది y a x స్క్వేర్ బై l ఇస్ ఇట్ క్లియర్ ఓకే ఇంకా హాఫ్ కనిపిస్తుందా హాఫ్ y a బై l x ఇంటూ x రాస్తాను ఇక్కడ x స్క్వేర్ ఉందా x స్క్వేర్ ని x ఇంటూ x రాయచ్చా ఎస్ఆర్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ టర్న్ ఇచ్చుకోండి ఇక్కడ ఏముంది y a x బై l అంటే ఏం రాయొచ్చు y a x బై l అంటే ఏం రాయొచ్చు f రాయచ్చా అంటే ఇదంతా f రాయొచ్చు ఇప్పుడు నేను అంటే హాఫ్ ఇదంతా ఏంటి f మళ్ళీ ఇంకా పక్కన ఎవరు ఉన్నారు x this is the work done so in mechanical work done is equals to stored in a potential energy అంటే ఈ w is equal to ఏం రాసుకోవచ్చు అంటే ఏదైనా ఎనర్జీ రాసుకోవచ్చు దట్ ఇస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ డినోటెడ్ స్మాల్ e or u వాట్ ఎవర్ మే బి ఇప్పుడు e is equal to ఏమన్నా రాస్తా నేను హాఫ్ f into x this is potential energy equation ఏం ఎనర్జీ అదే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ అంటే రెండు క్వశ్చన్స్ కి ఒకటే ఆన్సర్ అంటే ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే రాయాలి డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ దిస్ వాట్ ఇస్ అవర్ క్వశ్చన్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్ ఒకటే కాన్సెప్ట్ రావాలి ఇక్కడ ఏంటంటే యంగ్స్ మోడ్యులస్ కనుక వస్తే యంగ్స్ మోడ్యులస్ ఫార్ములా ఇది fa by x by l దాని నుంచి రాసేసుకున్నాము ఓకే యా ఫైనల్లీ వి గాట్ E is equal to what? Half into F into X. This is which energy? Potential energy. Okay na? In a stretched string అంటే ఒక తీగని తీసుకొని ఏం చేసినాం మనం స్ట్రెచ్ చేసినాం స్ట్రెచ్ అంటే సాగదీయాలి ఎంత సాగదీయాలి ఇంత 3x ఓకే యా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే దానికన్నా ముందు ఫస్ట్ 4 మార్క్స్ గెయిన్ చేయండి
ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? రైట్.